ఏంటి? నిద్ర రావడం లేదా? అవును, ఎందుకో ఆలోచిస్తున్నాను. నాతో చెప్పడం ఎలానా? అవును. అయ్యో, మీరు చెప్తే నేను కాదంటానా? ఒప్పుకోవేమో. భలే వారే, మీరెవర్ని ఏమంటున్నారండి? మీరు చెప్తే నేను ఒప్పుకోనా? ఆ, నమ్మవేమో. అవును, నమ్మశక్యంగా లేకపోయినా మీరు అబద్ధం చెప్పరు కాబట్టి నేను ఖచ్చితంగా నమ్ముతానండి. అయితే నా మీద అటాక్ చేయించింది సిద్ధుగాడే అని నువ్వు నమ్ముతున్నావా? అదా? అదే. నువ్వేమనుకున్నావు? అప్పమప్పం అడగడానికి ఆలోచిస్తున్నారేమోనని ఆశపడ్డానండి. ఈ పరిస్థితిలో ఇలాంటి జోక్ అవసరమా? సర్లేండి. ఇందాకేమన్నారు? మీ మీద అటాక్ చేయించింది సిద్ధునా? మీకెందుకు అనుమానం వచ్చింది? వాడు సడన్ గా వచ్చి మనల్ని బయటికి పంపించాలనుకోవటం, కావాలనే మధ్యలో దిగిపోవటం, ఆ టైంలో అతను రాకపోతే నాకు బుల్లెట్ తగలబోవటం, మనం త్రుట్లో తప్పించుకోవటం, ఇవన్నీ చూస్తుంటే వాడు చాలా తెలివిగా నన్ను చంపటానికి, వాడి మీద నీకు అనుమానం రాకుండా చేయటానికి ప్లాన్ వేశాడని అర్థం అవుతుంది. అదేంటండి, అర్థం పర్థం లేకుండా అర్ధరాత్రి అనుమానాలు పెంచుకుని ఆలోచిస్తున్నారు. సిద్ధు అయినా అంత డేంజరస్ పర్సన్ కాదండి. ఏదో మీకు నాకు మనస్పర్ధలున్నాయి కాబట్టి, మా నాన్న ఎలాగో నన్ను మిమ్మల్ని కలవనీయడు కాబట్టి నన్ను పెళ్లి చేసుకోవాలని ఓ రాయేసి చూశాడు. నేను విషం తాగేసరికి తను తప్పు తను తెలుసుకున్నాడు. పాపమండి, అలాంటి మనిషిని పట్టుకొని ఇంత దారుణం చేస్తాడని మీరు ఎలా అనుకున్నారండి? నీకు వాడి మీద ఇంత సాఫ్ట్ కార్నర్ ఎప్పుడు మొదలైందే? ఈ ఇంటికొచ్చినప్పటి నుంచి అతను నాకు ఎదురు పడటమే మానేశాడండి. అప్పటినుంచి ఏడ్చావు. వాడ కుక్క, గోతిగాడ నక్క, మేకవన్న పులి, రక్తం రుచి మరిగిన తోడేలు, ఆకాశంలో ఆహారం కోసం గిరిగిలు కొట్టే గద్ద. వాడిని పొరపాటును కూడా నువ్వు నమ్మద్దు. పాపం, జూలోని జంతువుల పేర్లు అన్నిటితోని కంపేర్ చేస్తున్నారేంటండి? నిజంగా మీ మీద అటాక్ చేసేవాడైతే మనం వెళ్లేటప్పుడు క్రికెట్ ఆడుతున్నాడు, తిరిగి వచ్చేటప్పుడు క్రికెట్ ఆడుతున్నాడు, పైగా 10 క్యాచులు పట్టాడని పిల్లలు కూడా అన్నారు. అంతే, మనం తిరిగి వచ్చేదాకా తను క్రికెట్ ఆడుతున్నట్టే కదా. కాస్త మీ బండికి స్టాండ్ అయ్యండి బాబు. నో, మైలేజ్ ఎక్కువ ఇచ్చే బండి మీదే నువ్వు డౌట్ పడ్డావు కాబట్టి బండి స్టార్ట్ చేయక తప్పదు. ఆమో, మా నాన్న ఏడి ఇక్కడికి వచ్చాడా? ఏయ్ తొండి, చీటింగ్! నేను ఒప్పుకోను, ఆగవే. బలే 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 బలే. అమ్మో అమ్మో, నా కాలు విరిగిందే. అవునా? అవును. నిజమా?
నిజమేనే. సరే అయితే గమ్ తీసుకొస్తాను, అతికించుకోండి. కాలు విరిగితే గమ్ముతో అతికించుకోవాలా? నాకు తెలుసండి మీ టక్కరి వేషాలు. టక్కరి వేషాలా? ఏయ్ నిజమేనే. మా నొప్పి భరించలేకపోతున్నాను, కాస్త సాయం పట్ల. నిజమా? నిజంగానే విరిగిందా? ఇప్పుడు నమ్మకపోతే తర్వాత నువ్వే ఫీల్ అవుతావు. బా తొందరగా రా. చెయ్యవండి. ఇప్పుడెక్కడికి పోతావి తింగర బుచ్చి? అంటే మీ కాలు విరగలేదా? లేదే. అబ్బా ఎంత శుభవార్త చెప్పారండి. మరి ఇంకేంటి? రా. తప్పకుండా వస్తాను. ఏయ్ ఏయ్ సేయ్ సేయ్ తలుపు తీవే. తొలి రాత్రే, నో తొలి పగలు. ఓకే సేయ్ సేయ్ ఆగవే. హలో మామ్, ఘోరం జరిగిపోయింది మామ్. ఎవరు? అదేంటి మామ్, నా ఏడుపు విని గుర్తుపట్టలేదా? ఎవరైనా గొంతు విని గుర్తుపడతారు. ఎవరేడ్చినా ఒకేలా ఏడుస్తారు. నువ్వు మామ అన్నావు కాబట్టి సిద్ధు అని అర్థమైంది. చెప్పు, ఎందుకా ఏడుపు? వాడు నా వరుదిని గద్దలా తన్నుకుపోయాడు మామ్. ఎవడు? ఇంకెవడు? నా రంకు మొగుడు పార్దుగాడు. వాడి పెళ్ళాన్ని వాడు తీసుకుని వాడి ఇంటికి వెళ్ళిపోయాడు. ఓహో, ఒకరినొదిలి ఒకరు ఉండలేక మొత్తానికి నీ నొదిలించుకుని బయటపడ్డారన్నమాట. పోన్లే నాయనా, ఎంతకాలం నువ్వు మాత్రం ఆపగలవు? అదేంటి మామ్, అంత సింపుల్ గా తీసి పారేశారు? వాడు తీసుకెళ్ళింది నా వరుదిని మామ్. అప్పుడు వాడి పెళ్ళాన్ని నువ్వు తన్నుకుపోతున్నావని వాడేడ్చాడు. ఇప్పుడు వాడి పెళ్ళాన్ని వాడు తీసుకుపోయాడని నువ్వేడుస్తున్నావు. అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. నీ విషయం కాదు, వాళ్ళ విషయంలో. వాళ్ళిద్దరినీ ఎవ్వరూ ఏమీ చేయనక్కర్లేదు. వాళ్ళ జాతకంలోనే ఒకటి కాలేరని రాసుంది. అంతేకాదు, పెళ్ళై 3 ఏళ్లైనా ఇంతవరకు వాళ్ళు కాపురం మొదలుపెట్టలేదు. ఇప్పుడు ఇంకేం అడ్డుంది మామ్? ఇద్దరు ఒకటైపోయారు. ఖచ్చితంగా కాపురం కూడా మొదలు పెట్టేస్తారు. వీల్లేదు. నా వరు నాకు కావాలి. వరు కోసమే నేను పుట్టాను, నా కోసమే వరు పుట్టింది. మా ఇద్దరు మధ్య పార్దు అనే అడ్డు కూడా పుట్టింది. ఆ గోడ కూల్చేయాలి. ఏం చేయాలి మామ్? పునాదులు లేకుండా కట్టిన గోడ ఏనాటికైనా కూలిపోక తప్పదు సిద్ధు. నువ్వేం టెన్షన్ పడకు. ఇక నుంచి వాళ్ళ జీవితంలో గాలివాన గ్యారంటీగా మొదలవుతుంది. అది ఏ రూపంలో అన్నది మనం తెలుసుకోవాలి.